బ్లాక్ అయి ఉంది. సరే ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఓకే లేదండి లైట్ తక్కువ ఉంది. ఒక ట్రై చేయండి మీరు మాట్లాడండి. పరమేశ్వర్ గారు అసలు ఏం జరుగుతుంది? ఆల్రెడీ బెల్స్ మోగుతున్నాయట, కీలక డిసిషన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంతకు ముందులా ఏదో మాటలతో కాకుండా చేతలతో చెబితేనే తప్ప బుద్ధి రాదు కొంతమందికి అని డిసైడ్ అయ్యారు అని. అంటే రెండు మూడు విషయాలు ఉన్నాయండి. అంటే కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఏవైతే కొన్ని ఇన్ఫర్మేషన్స్ మేము వింటుంటామో అవి మేము దాని గురించి నేను స్పెక్యులేట్ చేయను ఇక్కడ అంటిల్ దేర్ ఇస్ ఎ కన్ఫర్మ్డ్ థింగ్. కానీ ఏంటంటే కైనెటిక్ ఆప్షన్ తీసుకుంటాము అనేది, కైనెటిక్ ఆప్షన్స్ నాన్ కైనెటిక్ ఆప్షన్స్ ఉంటాయి. కైనెటిక్ ఆప్షన్ మనము తీసుకుంటాము అనేది ముందర నుంచి మనకు తెలిసిందే. కైనెటిక్ ఆప్షన్ అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ ఇంక్లూడింగ్ మిలిటరీ ఫోర్స్ అనమాట. అది ముందర నుంచి మనకు తెలిసిందే. ఒకసారి మోదీ గారికి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేసారు. 2 సార్లు సర్జికల్ స్ట్రైక్ చేసి దాని మీద ఆయన వెనక్కి వెళ్ళరు. He doesn't want to be seen as a weak ruler or he doesn't want to see India as a weak country. ఆ రెండు అనే గురించి మనకు తెలుసు కాబట్టి కైనెటిక్ ఆప్షన్స్ గ్యారెంటీగా ఉంటాయని తెలుసు. కానీ ఎప్పుడు తీసుకుంటాము, ఎలాంటి కైనెటిక్ ఆప్షన్ తీసుకుంటాము, ఏ యాక్షన్ ఎక్కడ దాకా వెళ్తాము, ఎక్కడ దాకా ఇది వెళ్తుంది అనేది ఒకటి అనేది ఇప్పుడు స్పెక్యులేషన్ లో ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఈ డార్క్ అవుట్ అవన్నీ చేయమంటున్నారు, అన్ని స్టేట్స్ ని లోకల్ గా ప్రాక్టీస్ చేయమన్నారు హోమ్ మినిస్టర్ గారు. ఇవన్నీ అనేది యుద్ధానికి దారి తీస్తుందని చాలా మంది గెస్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు గెస్ వర్క్ కానీ ఇట్స్ హై టైమ్ దట్ మనం సర్జికల్ స్ట్రైక్ కన్నా ఇంకా కొంచెం కాంక్రీట్ యాక్షన్ తీసుకోవాలి అనేది చాలా షూర్ గా, చాలా గ్యారంటీడ్ గా మనము ఒప్పుకోవాలి. అండ్ దట్ సీమ్స్ టు బి ద సెంటిమెంట్ ఇన్ ద కంట్రీ అండి. మన కంట్రీలో సెంటిమెంట్ కూడా అదే. ఒక బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసి 100 మందిని టెర్రరిస్ట్ చంపేసి వదిలేస్తే సరిపోదు వాళ్ళకి. ఈసారి ఇంకా కొంచెం పెద్ద యాక్షన్ ఉండాలి. సో దట్ వాళ్ళకి గుణపాఠం తెలియాలి. దాని తర్వాత వాళ్ళు నేర్చుకోవాలి. ఇండియాతో మెస్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు సర్వైవ్ అనేది ఒక గుణపాఠం వాళ్ళకి నేర్పించాలి అన్నది ఒకటి కామన్ కాన్సెన్సస్ ఉన్నట్టుంది. ఫర్ వన్స్ పొలిటికల్ పార్టీస్ కూడా ఏదో ఒక విధంగా సరే ఇప్పటికి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, డిఫరెంట్ నాయిసెస్ చేస్తున్నారు. కానీ ఆల్ పార్టీ మీట్ లో మీరు ఏమైనా చేయండి, మేము మీతో ఉన్నాము అన్న ఒక మెసేజ్ మాత్రం ఇవ్వడం జరిగింది అని మాత్రం న్యూస్ లోకి వచ్చింది. దాని తర్వాత సరే వెళ్ళి వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు చూసుకుంటున్నారు, లూజ్ కమెంట్స్ చేస్తున్నారు, ఇది మాట్లాడుతున్నారు. అది అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ లో అది ఉండేదే. బట్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దేర్ సీమ్స్ టు బి కాన్సెన్సస్ దట్ వి ల్యాక్ అండ్ ష్యూర్లీ నెక్స్ట్ 1 వీక్ లో మనం కాంక్రీట్ యాక్షన్ చూడొచ్చు అని మాత్రం నాకు గట్టిగా నమ్మకంగా అవుతాడు. ఎప్పుడో జరిగిన మాక్ డ్రిల్ ఇప్పుడు చేస్తున్నారు అంటే దీని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అవునండి. అంటే పాయింట్ ఏంటంటే ప్రతి యాక్షన్ కి దెర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. సో మనం ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నాము అంటే చేయడం అనేది ఒక విషయం, ఒక పక్కన పెడితే ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాటజీగా మీరు చూసారంటే కీపింగ్ ద ఎనిమీ ఆన్ కౌంటర్ హుక్స్. అంటే ఎనిమీని ఎప్పుడు ఒక ప్రిపేర్డ్ స్టేట్ లో పెట్టడం అనేది ఇప్పుడు ఏం చేస్తారు, ఇండియా ఇప్పుడేం చేస్తుంది ఒక తరుణంలో ఉంచి వాళ్ళ పాకిస్తాన్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ మీరు చూస్తే తెలుస్తుందండి వాళ్ళలో ఎంత టెన్షన్ ఉందో. మా దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్, మన దగ్గర ఆ వెపన్ ఉంది, మా దగ్గర ఈ మిసైల్ ఉంది, మా దగ్గర ఆ మిసైల్ ఉంది, మీరు రండి, మేము సిగ్గుచేటుగా మీకు ఒక జవాబు ఇస్తాం. ఇలాంటి స్టేట్మెంట్స్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? భయం వల్ల ఇస్తున్నారు. ఈ భయం వల్ల ఇస్తే ఎక్కడో భయం పుట్టి మన స్ట్రాటజీస్ ఆలోచించి మనం యాక్షన్ తీసుకోమని ఒక భయం వల్ల ఇస్తున్నారు. ఎందుకంటే ఆలోచిస్తే వాళ్ళు ఫైనాన్షియల్లీ అండ్ మిగతా వాళ్ళ పరంగా చూస్తే 3 రోజులు కూడా సర్వైవ్ అయ్యే వెపనరీ లేదు వాళ్ళ దగ్గర. 2 రోజులు కూడా సర్వైవ్ అయ్యే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. 2 రోజులు యుద్ధం చేసాక వాళ్ళు వెళ్ళి అడుక్కోవాలి మళ్ళీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీని, చైనాని, వాళ్ళంతా అడుక్కోవాలి, బాబు మా పైసలు ఇవ్వండి, మేము యుద్ధం చేయాలని. అలాంటి తరుణంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే కొంచెం డైవర్ట్ చేయడానికి, కొంచెం ఇంకా టైం బై చేయడానికి, ఇంకా కొంచెం